పెద్దపాలెం అని ఒక ఊరు. పగలు సాధారణంగానే ఉంటుంది. కాని రాత్రి పడగానే ఈ నేలలో దాగి ఉన్న రహస్యాలు మెల్లగా కదుల్తాయి. ఆ ఊరిలోనే నివసించేవాడు రాజయ్య. పేద రైతు. 2 ఎకరాల పొలం మాత్రమే ఉంది. అప్పులు మాత్రం కొండలంత ఉన్నాయి. రోజూ రోజుకీ పరిస్థితి దిగజారుతోంది రాజయ్యా. ఈసారి పంట చేతికి రాకపోతే? భయపడకు సీతమ్మా, ఈ భూమి మోసం చెయ్యదు, మన ఓపికను మాత్రమే పరీక్షిస్తుంది. రాజయ్య, మన చిన్నప్పుడు ప్రతి శుక్రవారం నాగబావి దగ్గర దీపం వెలిగించేవాళ్లము కదరా? ఇప్పుడు ఎవరూ అక్కడికి వెళ్లడం లేదమ్మా. దేవుణ్ణి మరిచిపోతే ఈ భూమి కూడా మనల్ని మరిచిపోతుందిరా. ఊరి చివర ఒక పెద్ద నాగబావి ఉంది. ఊరి పెద్దమనిషి శివయ్యతో ఇలా అంటాడు. రాజయ్య ఆశతో ఆ బావి దగ్గరికి వెళ్ళినవాళ్లు తిరిగి రాలేను అని అంటారు. ఈ మాటలు రాజయ్య మనసులో బలంగా ఒక రాత్రి పొలంచి ఇంటిదారులో వస్తూ రాజయ్య ఎప్పుడూ ఎండిపోయి ఉండే నాగబావి దగ్గర ఆగాడు. అక్కడ నీటి చుక్కలు మెరుస్తూ కనిపించాయి. ఏంటి ఇక్కడ నీళ్లన్నాయ్? అంతలో ఒక చిన్న పాము బావి చుట్టూ 3 సార్లు తిరిగి లోపలికి వెళ్ళింది. అది దాడి చెయ్యలేదు, భయపెట్టలేదు, ఏదో చెప్పాలనుకున్నట్టుండి. రాజయ్య ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన విషయం వాళ్ళమ్మకి చెప్తాడు. రాజయ్య, ఇది శుభసూచనంరా. నాగదేవత పిలుపు కావచ్చు. అవునా అమ్మా? అయితే నేను వెళ్ళాలి. ఆ రాత్రి ఎటువంటి కోరికలూ లేకుండా రాజయ్య నాగబావి దగ్గర దీపం వెలిగించాడు. తల్లి నాగదేవత, డబ్బుకోసం రాలేదు, నా హృదయం శుభ్రంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను. మరుసటి రోజు రాత్రి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రాజయ్య నాగబావి దగ్గర ఒక వెలుగు చూశాడు. ఈసారి నేను వెనక్కి వెళ్ళను. రాజయ్య, నీ భయం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కాని నీ మనసులో లోభం లేదు. తల్లి, నేను ఏ తప్పూ చేయలేదు. నాగదేవత రాజయ్యకు 2 పరీక్షలు పెడుతుంది. ఈ సంచిలో బంగారం ఉంది. తీసుకుంటే నీ కష్టాలన్నీ పోతాయి. ఇది నా హక్కు కాదు తల్లి. అన్యాయంతో వచ్చిన ధనంతో జీవించడం సుఖముగా ఉండడం కాదు. 2వ పరీక్షలో నాగదేవత రాజయ్య చేటికి గొడ్డలి ఇస్తుంది. ఆ గొడ్డలితో నన్ను చంపితే నీ భవిష్యత్తు మారుతుంది రాజయ్యా. జీవాన్ని హరించి వరం కోరే మనిషి మనిషే కాదు తల్లి. అప్పుడు నాగదేవత సంతోషంగా ఇలా అంటుంది. నీ హృదయం స్వచ్ఛమైనది రాజయ్యా. ఇప్పట్నుంచి నీ పొలాల్లో నీరు ఎప్పటికీ ఎండిపోవదు. నీ ఇంట్లో ఆకలి చేరదు. నీ మంచి మనసుకి ఇది నేనిస్తున్న వరం. నాగదేవత రాజయ్యకు ఆ వరమిచ్చి మాయమైపోయింది. తరువాతి రోజులు వర్షం లేకపోయినా రాజయ్య పొలంలో పంట బాగా పండింది. ఇదంతా నాగదేవత కరుణమి. నిజాయితీకి వచ్చిన ఫలితమిది. ఇక అప్పట్నుండి ఊరి ప్రజలందరూ రాజయ్యను గౌరవంగా చూడడం ప్రారంభించారు. రాజయ్య సంపదతో కాదు, ధర్మంతో జీవించాడు. నాగబావిని ఊరివాళ్లందరూ పూజించడం మొదలుపెట్టారు.